Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ప్రపంచం మొత్తం పశ్చిమాసియా వైపు భయంగా చూస్తుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎటు నుంచి దాడులు జరుగుతాయో అన్న టెన్షన్ నెలకొంది. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి చేసిన ఒక సంచలన కామెంట్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. మేమిద్దరం పనులు చక్కబెట్టగల నాయకులమంటూ ట్రంప్ చేసిన ఈ పవర్ఫుల్ స్టేట్మెంట్ని ఏకంగా భారత్లోని అమెరికా ఎంబసీ అఫీషియల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలు ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న వేళ ట్రంప్ ఈ మాట ఎందుకు అన్నారు? గ్లోబల్ రేంజ్లో భారత్కు ఉన్న పవర్ను ట్రంప్ వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? సాధారణంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం వేరే దేశాల నాయకులను అంత త్వరగా పొగడదు, ఎలివేట్ కూడా చేయదు. కానీ డొనాల్డ్ ట్రంప్కి ప్రధాని మోదీకి మధ్య ఉన్న డిప్లొమాటిక్ కెమిస్ట్రీ వేరు. పశ్చిమాసియాలో పరిస్థితులు చేయి దాటిపోతున్న ఈ టైంలో ప్రపంచానికి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వవలసిన అవసరం అమెరికాకు వచ్చింది. ఎవరెన్ని కుట్రలు చేసినా సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడే సత్తా ఉన్న నాయకులు ప్రపంచంలో ఉన్నారని చెప్పడానికి ట్రంప్ ఎంచుకున్న పేరు నరేంద్ర మోదీ. మేమిద్దరం పనులు చక్కబెట్టగల నాయకులం అని అమెరికా ఎంబసీ పోస్ట్ చేయడం వెనుక ఉన్న అసలు అర్థం ఏంటంటే, సమస్య ఎంత పెద్దదైనా కేవలం మాటలు చెప్పడం కాదు, యాక్షన్లోకి దిగి దాన్ని సాల్వ్ చేసే దమ్మున్న లీడర్స్ మేమే అని ప్రపంచానికి పరోక్షంగా ఓ బలమైన సంకేతం ఇవ్వడమే. ఇక ఈ స్టేట్మెంట్తో మరోసారి క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే, అంతర్జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఒకప్పుడు గ్లోబల్ క్రైసిస్ వస్తే భారత ప్రేక్షక పాత్ర వహించేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచ దేశాలు సలహా కోసం, మధ్యవర్తిత్వం కోసం చూసేది మోదీ వైపే. రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా, కోవిడ్ సంక్షోభమైనా, ఇప్పుడు పశ్చిమాసియా టెన్షన్స్ అయినా భారత్ ఎవరి ఒత్తిడికి తలవంచకుండా తన స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది. సంక్షోభంలో ఉన్న ప్రాంతాల నుంచి మన పౌరులను సేఫ్గా తీసుకురావడమే కాదు, గ్లోబల్ ఎకానమీ షేక్ అవుతున్న మన ఆర్థిక వ్యవస్థను అదుపు తప్పకుండా కాపాడుతున్న మోదీ స్ట్రాంగ్ లీడర్షిప్ని ఈరోజు ట్రంప్ లాంటి నేత స్వయంగా గుర్తించి ప్రశంసించడం ఒక రికార్డ్. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో మోదీకి ఉన్న ట్రాక్ రికార్డే వేరు. ట్రంప్తో ఆ మాట అనిపించింది. ఏది ఏమైనా పశ్చిమాసియా సంక్షోభం వేళ మోడీ నోట ట్రంప్ మాట వచ్చిందంటే భారత సాయం అమెరికా కోరుకుంటున్నట్లే అని అర్థం చేసుకోవాలి.